డబ్బలోని గిన్నెలు వేసేసి పైన పెట్టమంటే గిన్నెలు వేసేసి అక్కడే పెట్టేసింది. ఏం అలా పెట్టేసావంటే నీళ్ళు చెప్పింది నీళ్ళు పడతాయి అక్కడ పెట్టకు అన్నా. అది చెప్పిందా? అది చూసిందా ఎప్పుడన్నాని? ఏమో మరి అడుగు. వద్దులే మళ్ళీ ఆ సాక్ష్యాలు కూడా ఎందుకు చెప్పిందో లేదో వద్దమ్మా. గ్యాస్ రేట్లు పెరిగినాయి తగ్గిపోయినాయి కూడా, టిఫిన్లు మాత్రం రేట్లు పెంచుతుంటారు. ఇంకా ఎవరు చచ్చిపోతాడు. దోశ అంటే 70 రూపాయలు అంట, ఎవరు కొనుక్కుంటాడు? ఇదేమో 50 రూపాయలు అంట ఇడ్లీ. ఏం చెప్పాలి? 50 రూపాయలు ఇక్కడే రోడ్డు మీద తెచ్చిన. రోడ్డు మీద ఎందుకెళ్ళి ఇక్కడ ఉన్నాయి కదా రెండు. ఎక్కడ? ఇక పక్కన రెండు మనకు లేవా? ఇక్కడ ఇడ్లీ లేదంట, మనం రొట్టెలు కూడా లేవా? లేవు. అక్కడికి పోయి తెచ్చిన. ఏంది అసలు ఏమన్నా అంటే ఏందన్నా 40 రూపాయలేగా అంటే ఆవిడి నన్ను ఎందుకంటారు? ఇడ్లీ తింటే ఇదిగో అమ్మకంటే బాగాలేదు ఇడ్లీ తెచ్చానని చెబుతాడు. ఇప్పుడు అమ్మకి మరి అదే కదా, అమ్మకి ఒంట్లో బాగాలేదండి ఇడ్లీ తెచ్చానండి. నేను చెప్పకూడదు అనుకున్నా కానీ నువ్వు చెప్పి ఎలా చేసినావు? అబ్బా ముందే లైన్ పెట్టి కూర్చున్నావు అక్కడ. కనకమ్మ పొద్దుటి నుంచి రాలేదు కనకమ్మ ఇంటికి. మాడినన్నం ఉన్నదమ్మో గ్లాసు బియ్యం అనుకుంటే ముద్దంతా బద్దకమే. మాడినన్నం కలిపి తినేసింది. ఆ చైర్లో కూర్చో పర్లేదు, బట్టలు ఉన్నాను. ఒక నీళ్ళు పానీ పోసింది. చైర్లో కూర్చోమ్మా. ఇంకా రేపు ఒక రోజు ఉంటుంది అంతే. ప్లేట్ ఇమ్మంటే చూసావా? నన్ను పొగడవా? మరి అందుకే బ్రహ్మానందం అంటాను. మీ ఇంట్లో ప్లేట్లు కనిపిస్తాయి. అవును ప్లేట్లు చూసావంటే అమ్మ అని అలా ఉండిపోతావు. చూసావా? అవును ఓహో నా ఇల్లు ఆవిడని పొగిడు కానీ నన్ను పొగడలేదు కదా. ఏమని పొగడినావు? సాయిత్ నీళ్లు మోసాడమ్మా. మోసాడంటేనే బంగారు తండ్రి అన్నాను కదా. పొగుడు మరి నన్ను కూడా. ఇంకా అమ్మా ఇవాళండి సాయిత్తు ఏంటి 3 ఇడ్లీలు తెచ్చావా? 4 మానేసి 4 ఇడ్లీలు 56 మొఖం కొట్టే అమ్మ. 4 ఇడ్లీలు చిన్న పిల్ల బిళ్ళని తెచ్చాడు. ఇదిగో ఇచ్చొద్దాం మరి. చూసామా ఈ రోడ్డు మీద వెళ్తే అలాగే వేస్తారు వాళ్ళు. మరి నడు ఇచ్చొద్దాం. ఒకసారి బిర్యానీ హోటల్ అడిగిపోయినా చూడు 3 పీసులు వచ్చినాయి అని. 3 పీసులు కదా, 1 పీస్ వచ్చింది. అమ్మ 400 బిర్యానీకి 1 పీస్ వేసాడమ్మా. ఉద్దానికి వెళ్ళాను. లేదండి పనులు తప్పు చేశారు, మళ్ళీ సరే వేస్తాడంట. ఇంకేడేసిండు, ఇంకేసేది లేదు ఏం లేదు. ఏదో నాశనం అయిపోతారు అలా అలా చేస్తే. అట్లా చేయకూడదు. ఇంకా అప్పటి నుంచి ఆ హోటల్కి పోలేదు ఇంకా నేను. లేకపోతే రోజు నేను పెద్ద పెద్ద హోటల్లోకి పోయేవాడిని. నువ్వు మింగుతున్నావు నాకు తెలుసు. పెద్ద పెద్ద హోటల్లోనా? పెద్ద పెద్ద హోటల్లో ఎంత అనుకున్నావు బిల్ అయ్యేది? 3-4 వేలు అయ్యిద్ది రోజుకి. ఇడ్లీ బాగుందా బాగాలేదా? ఈ ఇదేసుకో చట్నీ, పల్లీల చట్నీ బాగుంటుంది వాళ్ళ దగ్గర. ఈ మొక్కలాగే ఉంటుంది, అందుకే మనిషి మనం నిష్పించుకో తిన్నాయి. నా నోరు నాది ఎలా తిన్నానో తెలుసు కదా. ఓకే అవి నుంచి అతుక్కు పెట్టుకోమంటుంది. అన్నం తినొద్దంటుందమ్మా, మర్చిపోయింది ఇందాకనే. అన్నం తినకూడదు అంటుంది. అయ్యో అమ్మయ్యో మనం చచ్చే అలాగే అన్నం పెట్టినట్టున్నాను. అన్నం చేస్తే చచ్చిపోతాను నేను. ఎన్ని కష్టాలు కనకమ్మ. 5-6 కొబ్బరి చెప్పులమ్మా, ఎన్ని మొక్కలు ఉంచాడో చూసావా? బరబర మరాడించేస్తున్నాడమ్మా. ఏమన్నా కదా ఇచ్చి కొబ్బరి చెప్పలా అమ్మ? ఒకటే ముక్కగా అమ్మ తీసుకొని పోయింది. ఒక ముక్క అంటమ్మా నీకు దాంట్లో 2 ముక్కల్లో 1 ముక్క నీకు ఇచ్చిపోయినా. కొబ్బరి ముక్కలు ఆడున్నాయి ఇంకా? ఓ చిన్న ముక్క చాలు, ఓ చిన్న ముక్క. ఎక్కడున్నాయి? అక్కడెక్కడ ప్లేట్లో ఉన్నాయి. అమ్మ షూటింగ్లో ఎరకొచ్చినాయి. నువ్వు ఒకటి చేయవమ్మా. పరమాణం తీసుకున్నాను అమ్మోయ్. వచ్చిదే అందుకు తల్లిమే ప్రేమ కాదు, వీడియోలు ప్రేమ. ఏమకి ఇడ్లీ ఇద్దామని వచ్చిన, ఇంకా సర్లే ఒక వీడియో తీసుకున్నారని పెట్టుకున్నా. రేపు కనుక డబ్బులు ఇవ్వకపోతే కాళ్ళు లోపల పెట్టాడు నుంచి నేను నీ ఇంటికి వచ్చిన, అమ్మ సాయిత్తు ఒంట్లో బాగాలేదమ్మా అంటే వచ్చిన, లేదా రేపు పొద్దున వచ్చేవాడిని. ఇంటికి రావడం కూడా తగ్గించినాగా, ఇంకెందుకు ఏడుస్తావు? మానే రాకపోతే నేను బతిమాలుతాను ఏంటి మొత్తానికి బానే. రేపు నీ ఇంటికి గడప తొక్కితే నన్ను అడుగు. వెళ్ళి అడవిలో నువ్వు అక్కడ వెళ్ళు.
ఎందుకు నేను డిస్టర్బ్ చేయడం అని వాళ్ళు రాలా, లేకపోతే వచ్చామండి ఎప్పుడు. అదే ఏంది ఫోన్ చేయలేదు ఏందని నేనే నీకు ఫోన్ చేసిన. జరగలేదు, అదేం జ్వరం టాబ్లెట్ వేసుకుంది. అదే ఏంది ఫోన్ చేయలేదు కనకమ్మ అని చెప్పి నేను చేయగానే అనగానే షూటింగ్ పోతే పడిపోతాను. ఎండ లేదుగా, సర్దినప్పుడు సర్దిన పొద్దు నుంచి ఎండ లేదుగా షూటింగ్లో. షూటింగ్లో తేడా కావాలే పడతాను, ఇవాళ పడినాం. ఇవాళ అన్నీ చదివితే ఈ అమ్మని బేబీని చదవమంటే ఎగ్గలాగంట అయ్యి అన్నీ వెళ్ళి అంటుంది. అయ్యి అమ్మ నువ్వు వెళ్ళి పడుకో పైన అంటే పైన వెళ్ళి శుభ్రంగా సెలబట్టుకుని మాట్లాడి ప్రేమగానే అప్పుడు పడుకుంది. తర్వాత వచ్చింది నిద్రే పట్టలేదు అంటుంది, కళ్ళేమి శుభ్రంగా ఇంచక చిచ్చుబుడ్డిలాగా వెళ్ళిపోయింది ఫేస్. నిద్ర లేదంటుంది. ఏమన్నారు ఇంకా నేను పిచ్చిముండనే, మీ మాట్లాడంటే నేను పిచ్చిముండనే. అయ్యి రామా ఇదో మాట్లాడటానికి ఉండదు రేపు ఒక రోజే మళ్ళీ అడవిలో కనుక ఒంటరిగా వదలొద్దు, ఎవడొచ్చి తెలిసి అతడు తెలుసా, తర్వాత బాధపడ్డ ప్రయోజనం ఉండదు. నన్ను వదిలేసండి వీళ్ళిద్దరూ బండి ఎక్కుని వెళ్ళిపోయారండి అక్కడ తెలుసా అండి, గోవాలోని. వచ్చేస్తాను టిఫిన్ చెప్తానని వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయారండి. జరిగిన మ్యాటర్ జరిగినట్టు చెబితే బాగుంటది కదా. నేను అలాగే చెప్పా, నువ్వేం చెప్పాలి. జరిగిన మ్యాటర్ ఏం చెప్పానా చెప్పు. నేను చెప్తాను. బయటికి పోదాము అని ఆవిడ నీకోసం వెయిట్ చేసింది, నువ్వు పడుకున్నావు. టిఫిన్ చెప్తాను తిన్నాక కాదు అన్నది భోజనం అన్నారు. కనకమ్మ జరిగినట్టే భోజనం కాదు, ఫోన్ చేసి అడుగు. ఇప్పుడు అడుగుతాను, ఇప్పుడు చెయ్యి. రోజు యుద్ధం పెట్టుకో కొంపలోకి వచ్చి. ఆవిడ ఏం చెప్పింది, రోజు ఇదే యుద్ధం. బాగా బీచ్ కి పోదామమ్మా లెగవండి. మళ్ళీ ఒకసారి పోయినాం, పెట్రోల్ అయిపోయింది బండిలో, బండి ఆగిపోయింది. నెట్టుకుంటూ తీసుకోపోయిన తర్వాత ఆవిడ అలిసిపోయింది, పడుకుంది. పడుకోగానే మళ్ళా వెళ్దాం తర్వాత అమ్మ అని చెప్పింది. సరేనమ్మా అన్నావు, చేతగాక నువ్వు పడుకున్నావు. వచ్చేటప్పుడు మేము భోజనం తీసుకొని వస్తామమ్మా అని చెప్పింది. వేరే బీచ్ చూపించుకొని వస్తా అని. బీచ్ చూపించేసుకుని భోజనం చెప్తారా వస్తావా, అప్పుడు ఎంత అవుతుంది, నా బతుకు అయిపోతుంది. 11 అవుద్ది. నీకు 1 గంట, ఆయన 11 గంటలకి భోజనం తీసుకుంటారు తెలుసా అండి. ఆవిడ పాపం అంత తాగినా ఆవిడకి వచ్చేసింది నన్ను తీసుకెళ్ళడానికి. ఆవిడేం చేసిందని నేను గుర్తొచ్చి పాపం అయ్యా అమ్మను వదిలేసి వచ్చామని పాపం వచ్చేసింది. 9 మైళ్ళు వచ్చేసింది. వచ్చేసాక పడిపోయిందండి. పడిపోతే ఈడేం చేస్తాను అక్కడ ఉన్నాడు కదండి, ఉండి రాలేకపోతాడు ఏంటో తెలియదండి. 9 మైళ్ళు ఎక్కడ నడిచి వస్తాడండి. అయితే కనకమ్మ ఇలా చేసిందంటే లెగ్గొడితే అంటున్నారు. ఆవిడ నీరసం వచ్చి పడిపోయారండి. తర్వాత అరగంట అయ్యో లొకేషన్ అన్న పెట్టండి వస్తాడంటే అని నొక్కిందండి లొకేషన్. నేను అది పంపాను. పంపితే నడిచి 3 అయిందండి వచ్చేటప్పటికి. 8 కాదు 10 కిలోమీటర్లు మొత్తం నడిచేటప్పుడు 3 అయింది. తర్వాత వచ్చేసరికి ఏ సందో తెలియట్లేదు కనకమ్మ బయటికి రా అన్నాడండి. ఆవిడ 3ంటికి మళ్ళీ బయటకు వచ్చాడండి కిందకి. ఇలా వెళ్ళి ఇక్కడే ఉన్నానమ్మా ఇక్కడే ఉన్నానంటే అంత దూరం నుండి వచ్చేసాడండి. ఇలా అంత దూరంలో లేనమ్మా, పోనీ ఎక్కడ ముట్టి పక్కన నేను అదే చెప్పేది. అయితే అమ్మా 3ంటికి పడుకున్నాడమ్మా. పొడుగుని పొద్దుట 6ంటికి ప్రయాణం. లెగమంటే ఆవిడ నేను లెగలేని మీరు వెళ్ళిపోండి. అలా జరిగిందండి. ఎప్పుడు ఆఖరి రోజు నాకు గొడవలే, ఇబ్బంది. ఆఖరి రోజు గొడవ ఎందుకో మరి, 1 రోజు 2 రోజులు బాగా చూసేవాళ్ళు. అందుకే దేవుడు అంత లెక్క నడిపించాడు. దేవుడు ఉన్నాడు అందుకే నడిపించండి మరి నన్ను. నా బలుపు నేను వచ్చి బండి తీసుకొని పోవాలిగా, ఏదో మీరు వస్తారని నమ్మినా. మీరు రావద్దండి అక్కడ. ఒకవేళ సిచ్యువేషన్ బాగాలేదు ఆవిడది. అమ్మా ఆవిడ రాకపోయినా నీ వల్లే మొత్తం జరిగింది. రాకపోయినా నేను ఇంటి దగ్గర పడుకుంటానికి రావాలి కదండి. ఈ మగోడు అక్కడ ఉంటే ఆడప్పలు పట్టుకున్నారండి నా ఆంటీలు. అమ్మా నోరు మూసుకుని ఆ పక్క దాకుని వచ్చాడు. వాళ్ళు ఫోన్లు గుంజుకుంటారని నేను పోలేదులే కానీ నువ్వు వస్తాను అన్నందుకే నేను అక్కడ నించున్నా, లేకపోతే నేను వస్తానంటే ఎందుకంటే బండి మీద కూర్చుని రావాలి కదా సాహిత్యం. కాదు కనుకమ్మా సిచ్యువేషన్ బాగాలేదు కదా. నీకు ఫోన్ చేసి అడిగినప్పుడు నువ్వు మళ్ళీ బీచ్ సగంలో మళ్ళీ పడిపోయారంటే ఆవిడ. మీరిద్దరు వస్తారేమో అనుకున్నా నేను. కూర్చుని ఉన్నారంట. తర్వాత అందరూ అన్నారంటే ఇలా ఎక్కడికి వెళ్ళకుండా కూర్చోమంటే మళ్ళీ వర్షంలో తడిసిపోయి వచ్చేసింది. మీరిద్దరు వస్తారని వెయిట్ చేసి చివరికి నేను నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. అంతే, ఏం లేదు మ్యాటర్. ఆడ ఒక గ్లాస్ ఏం పెడుతున్నా అన్నం తింది కదా, ఎంత పేరుకి ఇంత పట్టలేదు. అది తెచ్చాడు పేనాసుడు. ఇప్పుడు ఇడ్లీలు సైజ్ తగ్గినాయి, రేట్లు సైజ్ అయితే ఇంకూరండి ఎక్కువ తేవాలి కదా. సరిపోలేదు ఇప్పుడు 4 ఇడ్లీలు. గుడ్డి సరిపోయింది. అమ్మ ఏంది కనుక మెట్టదంటున్నావు. తినేస్తున్నావు ఎడుతున్నాడండి. ఏం చేయను, ఆ మందు వేసుకున్నా కడించి. నేను చూడలేదు, ఎంత భాగ్యం. అసలు 2 ఇడ్లీలే తింటది తెలుసా ఇవిడ, 2 తింటది.
అట్లాంటి 4 ఇప్పుడు 4 నుంచి 6 4 ఎంత ఉన్నాయి ఆ చాయితు చెప్పు ఒకసారి. కనకమ్మ నిజం చెప్పు, 2 ఇదిగో ఇంత ఈ తరకు ఇంత ఉన్నాయి. కనకమ్మ 2 ఇడ్లీ, అవును 2 తిన్నాక 2 మళ్ళీ దాచుకుంటాను. 2 తిని 2 ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుకునే దానివి. ఇప్పుడు 4 తిని కూడా ఏళ్ళు నాకుంటున్నావు అంటే మందు పవర్. అబ్బా 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 అబ్బా, మందు అందరూ బలే. అదే అంటున్నారు, మీరు ఎందుకు ఇంటికి రానిస్తున్నారు, అలా వల్గరగా మాట్లాడేస్తున్నారు, అదే వాళ్ళ అమ్మనైతే అలా అంటారా అంటున్నారు. ఇది వలగరా, చూసారా? తింటే తిన్నారు అని అంటారు, తినకపోతే తినలేదు అంటారు. అందరూ ఈవిడ వచ్చిందంటే సామంతి అవుతుంది. స్టూల్ వేసుకోమ్మ, పెవికోళ్ళు ఉన్నది ఒకప్పుడు వేసుకోమంటే. నేనేమన్నా, నేను చెప్పింది స్టోరీ, నేను చెప్పింది ఫస్ట్ ఫస్ట్ స్టోరీ, నేను చెప్పింది ఫస్ట్ నేను చెప్పింది. ఇది ఎలా పెట్టేసుకుని ఎందుకు కనకమ్మను ఇట్ట తయారైన మళ్ళీ 3 బకెట్లు నీళ్ళు ఇంట్లో ముట్టుకొని నీళ్ళు ఏమంటే మధ్యలో వెళ్ళాను, ఒకసారి చూసా, ఓ అమ్మో ఈవిడ ఎలా చేస్తుందో అక్కడ పని అనుకుంటే నా వంట లక్ష్మమ్మ అందరూ తెగ మెచ్చేసుకుంటారు. అమ్మ మొదటి రోజు బాగానే తిన్నావు, వంట బాగుందని. చేసింది ఫస్ట్ రోజు మేనేజ్ చేసింది కూర, నూనె ఇంత పోసేసి ఏపించేసి బాగానే ఉండదు. వంకాయ కూర తర్వాత తెల్లగపిండి చేసిందమ్మా, దాంట్లో ఏంటి రయ్య అన్ని నామే దోశ అది ఉడకలేదు. ఇదే వేపించి వాసన వస్తున్నాయి అన్నానమ్మా, తప్పే ఉంది వాసన వస్తున్నాయంటే ఏమంటారు, నేను వాసన వస్తున్నాయంటే దింపేశారట ఏగకుండా. అది తింటే ఏందో ఈ జోకులు. ఆవిడకి ఒక్క నవ్వు రావట్లేదు. భలే నువ్వు, అవునా, అయ్యో అవునా, అయ్యో ఎప్పుడే వంటలో బాగాలేదు అన్న, ఈ నవ్వాడి నుంచి వస్తుంది నీకు. అవును ఏగలేదు, నువ్వే మారిపోతున్నావు కదా, దింపేసాను, ఆమె దోసేసింది. పోనీలమ్మని ఊరుకున్నాను. ఒకటి నవ్వులు అట్టలేదు, అయినా సరే నవ్వులేసింది. నేను నవ్వులేసాను, ఆవిడ నవ్వులేసింది. అలాగా చామదుంపలా చూసావా. పరమానంద శిష్యులమ్మ. నా కొంపలో కూర్చున్న అందరూ పరమాత్మ, నేను ఇప్పుడు దగ్గర అయ్యారయ్యా అని చెప్పాను కదండి, ఆడు ఏమంటున్నాడు చూడండి మరి. ఏమో నమ్మ ఇలాగే నవ్వుని చచ్చిపోతున్నాను అమ్మ, ఈ వీడియో మండిపోయినా పరమేశ్వర పేగులన్నీ నొప్పి పెట్టేసింది మా ఆవిడ ఇలాగా. మరి ఏమన్నది నువ్వు జోకులు వేస్తంటే? ఈవిడ తలుసుకుని భలే నవ్వుకొచ్చిన తర్వాత ఆవిడ యాక్షన్ నేను చెబుతాను, నవ్వాలి ఇంకంతే. అయిపోయి అమ్మ లలిత అన్న ఆవిడ ఒకటి ఉంది అక్కడ ఉన్నాం రెమత్నగర్లో ఉన్నప్పుడు. ఎవరో రూమ్ ఇవ్వట్లేదంటే నేనే చూపించాను, పక్కన చిన్న రూమ్ ఇంతే ఉంటుంది. ఇంతే సరిగ్గా టిఫిన్ చేసే టైంకి 6ంటికి వచ్చేసి, లక్ష్మమ్మ ఏం చేస్తున్నావు అని వచ్చేసింది. నాకు ఇంకొకరు కావాలి కదా, సో చేసి కూర్చోబెడితే కూర్చునేది. కూర్చుని నేను ఉప్మా చేసి పెట్టేసేదాన్ని. ఈ లోపల పక్కన ఉన్నది కొంచెం సచ్చా లంచం ఉండ ఎదమ్మ లంచి